పురుషోత్తమ రెడ్డి గారు, మీకేమనిపిస్తోంది? తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి బిల్లులు తీసుకురావటం, ఇలాంటి బిల్లులు తీసుకురావాలన్న ఆలోచన ఏ మేరకు సమర్థనీయం అంటారు? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో ఒక రకంగా వాక్ స్వాతంత్రానికి ఇది కళ్ళెం వేసేట్టుగా ఉంటుంది. కొంత బెదిరింపు ధోరణికి కూడా ఉన్నట్టుంది. నేను బ్యాక్గ్రౌండ్ గా మనం చూసినప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడేటప్పుడు వాక్ స్వాతంత్రం కావచ్చు, ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కు ఇచ్చింది ఏదైతే ఉందో, కోర్టులు ఏం చేస్తున్నాయంటే మీకు తెలుసు, సాంకేతికంగా 7 సంవత్సరాల లోబడి శిక్ష ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి విచారణ 41 నోటీకి ఇచ్చి పంపించేస్తున్నారు. జైల్లో పెట్టడానికి స్కోప్ లేదు. 7 సంవత్సరాలు పైబడి అయినా కూడా చాలా సందర్భాల్లో జైలు పంపించారు. ఆ తర్వాత మళ్ళీ అది వైలేషన్. అవునండి, బేసిక్ గా టెక్నికల్ గా ఆలోచించినప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే శిక్షించే దానికి జోలికి పోవట్లేదు. కొమ్మినేని గారు, కొంతకాలం జైల్లో పెట్టాలనే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఎట్లా తేలేదు కాదు కదా, మనం పెట్టే కేసులు ఎట్లా తేలేదు కాదు కాబట్టి కొన్ని రోజులు జైల్లో పెడితే బెదిరిద్దామనే ధోరణి కొత్తగా వచ్చిన ట్రెండ్. ఇప్పుడు పాతంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే అడ్డుకునే చట్టాలు లేవా ఇప్పుడు మన దగ్గర? లేదా తప్పుడు పద్ధతిలో వ్యవహరిస్తే చట్టబద్ధంగా లేదా? ఇవన్నీ ఏంటంటే చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు చట్టంతో సంబంధం 2 రోజులు లోపలేయాలి. ఇది కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. అందువల్ల ఈ కొత్తగా దాంట్లో 7 ఏళ్ల పైన శిక్ష పడేది చేస్తున్నారు. సిమిలర్ గా మీరు కర్ణాటకలో ఇదే బిల్లు తీసుకొచ్చారు. ఆడున్నటువంటి దాన్ని గవర్నర్ ప్రస్తుతం పెండింగ్ పడేశాడు. గవర్నర్ సంతకం చేయట్లా. ఇక్కడ తెలంగాణలో గవర్నర్ సంతకం పెడతారని నేను అనుకున్నది వస్తే కూడా. అంటే ఒక రకంగా కొత్త పద్ధతిలో సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు దాడి పెరుగుతా ఉంది. రోజులు గడిచేసరికి ప్రభుత్వం వయసు పెరిగేసరికి విమర్శించే ధోరణులు కూడా పెరుగుతాయి. ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేయకపోతే, ప్రజారంజకంగా లేకపోతే, ప్రజా వ్యతిరేకంగా ఉంటే ఆటోమేటిక్ గా ప్రతిపక్షాలు కావచ్చు, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు ప్రధానంగా భయపడతా ఉండేది. రాజకీయ పార్టీల కన్నా సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్న వాళ్ళు చాలా ఘాటుగా, సూటిగా, స్పష్టంగా ఆధారాలతో స్పందిస్తున్నారు. దీన్ని భరించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. అందుకు ఉదాహరణ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం. మీరు ఇప్పుడు లేని చట్టం ఏంటి? అన్ని రకాల చట్టాలు ఉన్నాయి కదా మీరు యాక్షన్ తీసుకోవడానికి. అంటే చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవడానికి ఉన్న చట్టాలు మాకొద్దు, చట్టంతో సంబంధం లేకుండా 4 రోజులు లోపలేసే చట్టం కావాలి. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమైన గవర్నర్ లాగా తెలంగాణ గవర్నర్ కూడా వ్యవహరిస్తే మంచిది. ఇంకా చూద్దాం సెలెక్ట్ కమిటీ ఏం మార్పులు చేస్తారు. ఇది ఖచ్చితంగా కొత్త పద్ధతిలో ఎక్కువ జైల్లో పెట్టడం. ఇంకొక పాయింట్ ఏంటంటే, తెలంగాణ జర్నలిస్టులంతా మొన్న సమావేశమై కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అచ్చంగా చంద్రబాబు గారి కోసమే నువ్వు పాలన చేస్తున్నట్లుందని డైరెక్ట్గానే రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు. కొల్హాపూర్కు సంబంధించిన ఒక జర్నలిస్ట్ కేవీఆర్ అన్న ఆయన్ని, వెంకటరామిరెడ్డి అన్న ఆయన్ని కర్నూలు పోలీసులు తీసుకెళ్ళి కొట్టారంట. ఏందా ఇంత చేసిన తప్పు అంటే, ఎవరో చంద్రబాబు గారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో టీవీ ఛానల్ రిపోర్టర్ కేసు పెడితే తీసుకెళ్ళి కొట్టారంట. ఇందాక ఆయన వీడియోలో చెప్తా ఉన్నారు. అది నిజమైతే ఎంత దారుణం అండి. ఈ పరిస్థితి ఇటువంటి వాటిని అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా అక్కడ ఏపీలో కనుక సోషల్ మీడియా వీళ్ళని ఎట్లా అణిచివేస్తున్నారో అట్లా అణిచివేయాలనే ధోరణికి వెళ్ళటం అనేది అత్యంత దురదృష్టకరం కదా. అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలకు సమాధానం లేనప్పుడు, సమాధానం చెప్పే ఉద్దేశం లేనప్పుడు, సమస్యను పరిష్కారం చేయకూడదు అనుకున్నప్పుడు ప్రభుత్వాలు అనుసరించే పద్ధతి ఏంటంటే ఎదురుదాడి, యాక్షన్ లోకి వెళ్ళిపోవడం. ఆ యాక్షన్స్ కి ఉన్న చట్టాలు సరిపోవట్లేదు అంటే వాళ్ళ పద్ధతిలో యాక్షన్ కి. మన ఉద్దేశం 4 రోజులు జైల్లో పెడితే భయపడతారనే కదా. కాబట్టి దానికి చట్టాలు ఒప్పుకో. కానీ విచిత్రమే చూడండి సార్, వీళ్ళకి ఎలక్షన్ వచ్చేసరికి హేట్ స్పీచ్ అన్న దాని మీద ఎంఐఎం నాయకుడు అరెస్ట్ అయ్యాడు కూడా కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో. మరి అదే పార్టీతో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అలైబలై నడుపుతున్నారు ఇప్పుడు? మన జూబ్లీ ఎలక్షన్స్ లో కానీ వీటిల్లో కానీ అప్పుడు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా నడిచిపోద్దా? అంటే అధికారంలో ఉండడం. రెండోది, ఇప్పుడు మనకు ఉన్న చట్టాలు మించి రావాలంటే మాకు అడ్డదిడ్డంగా పోయి యాక్షన్ తీసుకోవాలనే పద్ధతి ఇది అమలు అవుతుందని అనుకోవట్లేదు, అమలు కాకూడదని కూడా కోరుకోవాలి. రైట్. మనం బీజేపీతో పాటు బీఆర్ఎస్తో పాటు సిపిఐ కూడా వ్యతిరేకించడాన్ని మాత్రం అభినందించాలి. కోనంనేని సాంబశివరావు అలాంటి ఈ బిల్లును వ్యతిరేకించినందుకు మాత్రం ఆయన్ని అభినందించాలి. మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి కోసం కాకుండా తన కోసం తను పనిచేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ ఇట్లాంటివి తెచ్చుకోవడం వల్ల ఆయనకి నష్టమని మరొక్కసారి చెప్పక తప్పదు.